ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. మరికొందరి సాయి భక్తులకి ఈ వీడియో అనేది చేరుతుంది. బిడ్డ, మీరు వీలైనంత తొందరగా అనవసరమైన విషయాలకు అలాగే అనవసరమైన వ్యక్తుల యొక్క ఆదేశాలకు వద్దు అని చెప్పటం నేర్చుకోండి. ఏదైనా విషయం మీకు నచ్చలేదు అంటే కనుక మీరు దాన్ని అంగీకరించకండి. ఇక వారితో కూడా స్వయంగా చెప్పేయండి, ఇది నాకు అంగీకారం కాదు అని. ఎవరైనా సరే, ఎవరితో అయినా సరే, ఇక అప్పుడే మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. గుర్తుపెట్టుకో, జీవితంలో నటించిన వాళ్ళకి తో ఉండటం కన్నా మన ముందు ఒకలా మన వెనకాల ఇంకోలా ఉండే వ్యక్తులకు వీలైనంత దూరంగా ఉండు. ఎవరైతే మీ వ్యక్తిగతమైన విషయాలను మీ అంగీకారంతో సంబంధం లేకుండా చాటుగా కానీ ఏ విధంగా అయినా కానీ ప్రచారం చేస్తూ ఉంటారో వారికి వీలైనంత దూరంగా పెట్టు. ఇలాంటి వారి వల్ల జీవితంలో ఎంతో మానసిక క్షోభను అనుభవించాల్సి వస్తుంది. ఇక మీ గురించి అలాగే మీ కుటుంబం గురించి ఎక్కువగా ఆలోచించు. జీవితంలో ఎక్కువ శాతం ఒంటరిగా ఉండటానికి ప్రయత్నించండి. ఇక ఒంటరితనాన్ని ఆస్వాదించు. జీవితాంతం ఒంటరిగా ఉండవని నా ఉద్దేశం కాదే. మీరు ఒంటరితనంలో ఏదైతే నేర్చుకుంటారో ఇక అది మీ జీవితంలోకి ఎటువంటి వ్యక్తులనైనా ఆహ్వానించాలో మీకు అర్థమయ్యేలా చేస్తుంది. మీతో మీరు ఒంటరిగా మాట్లాడుకోవటానికి ప్రయత్నించండి. అప్పుడు మీ తప్పేంటో మీకే అర్థమవుతుంది. ఇక వాటిని సవరించుకోండి. తప్పు జరిగిపోయింది అని దాన్ని తలుచుకుంటూ క్షోభ చెందకండి. ఇక దానివల్ల మనసుని పాడు చేసుకోకండి. గుర్తుంచుకోండి, కథ మారాలి అని అంటే కళ నెరవేరాలి. అది మనసులో ఉండవలసింది. నిన్నటి బాధ కాదు, రేపటిపై ఆలోచన, ఇక దానిపై నమ్మకం. అర్థమైంది అనుకుంటా కదా తల్లి. విశ్వాసంతో ఉండు. ఇంకా జాగ్రత్తగా కూడా ఉండాలి. ఇంటి యజమానికి ఈ 5 లక్షణాలు ఉంటేనే కదా ఆ కుటుంబం అనేది బాగుపడుతుంది. ఎప్పుడూ కూడా కుటుంబ శ్రేయస్సు అనేది ఇంటి పెద్దపైనే ఆధారపడి ఉంటుంది కదా. ఎలా అయితే ఒక సైన్యానికి సైన్యాధిపతి లాగా, ఒక రాజ్యానికి రాజులాగా, ఒక సైన్యంలో సైన్యాధిపతి దారి తప్పితే అది ఆ సైన్యం మొత్తాన్ని నాశనం చేసేస్తుంది. ఇక ఈ రాజ్యంలో రాజే సరిగ్గా లేకుంటే తన రాజ్యంలోని ప్రతి ఒక్కరూ కూడా సమస్యల్లోనే పడినట్లే ఉంటుంది. తన పట్టపురాణితో వారి రాజ్యం మొత్తాన్ని వేరొకరు ఆక్రమించేస్తారు. అవునా? ఇక వ్యక్తిగత జీవితాల్లో కూడా ఇదే జరుగుతుంది. తన కుటుంబ పెద్దే సరిగ్గా లేకుంటే తన యొక్క కుటుంబం అంతా ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా తన భార్య, తన పిల్లలకు గద్దించి చెప్పేవాళ్ళు లేక వారు చెడుదారిలో వెళ్తూ ఉంటారు. ఇక తన భర్తని అలాగే తన పిల్లల్ని ఇద్దరిని బాగు చేయలేక, ఎవరికి ఏమీ చెప్పలేక నిస్సహాయ స్థితితో కుంగిపోయి పిచ్చిదైపోతుంది. ఇక ఇలాంటి పరిస్థితుల్లో కూడా పిల్లల్ని అలాగే తన కుటుంబాన్ని హద్దుల్లో పెట్టి తమ జీవితాలను బాగు చేసుకోగలిగే స్త్రీయోధులు ఎందరో ఉన్నారు. కానీ ఈ సమాజంలో ఏమీ తోచక యజమాని వల్లే చెడిపోయే కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి. అవును కదా. ఇంటి యజమాని తెలివైన వాడైతే అన్ని పరిస్థితులను నిర్వహించగలడు. కుటుంబ పెద్దకు కొన్ని లక్షణాలు ఉండాలి. ఇంటి యజమానికి ఎప్పుడూ కూడా డబ్బు ఆదా చేసే గుణం ఉండాలి. ఈ సమాజం పిసినారి అనుకున్నా పర్వాలేదు. ఎందుకంటే అప్పుడు కుటుంబం తమ అవసరాల కోసం ఎవ్వరి ఇంటికి వెళ్ళి చెయ్యి చాచాల్సిన అవసరమే రాదు. అందుకే తమ ఇంటి వద్దున్న ఖర్చులను ఆచితూచి ఖర్చు చేస్తూ ఉండాలి. ఎవరికి ఎలాంటి అవసరం వచ్చినా అది ఎంతవరకు డబ్బు ఖర్చు చేస్తోందో లెక్కలు వేసుకోవాలి. ఇష్టం వచ్చినట్లు అనవసరంగా ఎవరికి డబ్బు ఇవ్వకూడదు. ఇక రెండవది, ఇంటి యజమాని ఏ నిర్ణయం తీసుకున్న దానికి ఇంట్లో వారందరూ కూడా
కట్టుబడి ఉండేలా తను నిత్యం ప్రవర్తించాలి. ఇంట్లో క్రమమైన వాతావరణం నిర్వహించటానికి కుటుంబ పెద్ద తన నిర్ణయాలకు కట్టుబడి ఉండేలా వారిని క్రమశిక్షణలో ఉంచుకోవాలి. దీంతో ఇంట్లోని అందరూ బాగుంటారు. ఇక యజమాని ఒక నిర్ణయం తీసుకుని ఒక షరత్తు పెట్టి ఇక దాన్ని తానే వర్తించకపోతే దాన్ని కుటుంబ సభ్యులు ఎప్పటికీ సాధించలేరు కదా. ఇక మీ భవిష్యత్తును నిర్ణయించేది కూడా మీ భవిష్యత్తుని నిర్ణయించేది ఆ నిర్ణయాలను కూడా వారు పట్టించుకోరు, లెక్క చేయరు కూడా, చులకనగా కూడా చూస్తారు. గుర్తుంచుకో బిడ్డ. ఇక మూడవది, ఇంటి యజమాని ఎప్పుడూ కూడా రుజువు లేకుండా దేన్ని నమ్మకూడదు. ఏ కారణం చేతనైనా సరే ఇంట్లో గొడవలు జరిగితే ఇరు వర్గాల మాటలు విని అన్ని కోణాల్లోనూ పరిశీలించి సమస్యని పరిష్కరించుకునేలా ప్రయత్నం చేయాలి. అలా కాకుండా మీకు నచ్చిన వారి వైపే మాట్లాడితే కుటుంబ సభ్యుల మధ్య చిచ్చు మరింత పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ వల్ల సమస్య పరిష్కరించబడాలే కానీ మళ్ళీ మీరే కొత్త సమస్యగా మారకూడదు. ఇక ఒకరిని సర్దుకుపోయే గుణం అనేది ఒకరిని తిట్టినా కూడా తర్వాత సర్ది చెప్పి మరీ గుణం ఉండాలి. అలా ఉన్నట్లయితేనే మీ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. ఇక ఇలా ఈ గుణాలు ఉన్నట్లయితేనే మీ జీవితం బాగుంటుంది. ఇక నాలుగవది, యజమాని ప్రతి నిర్ణయాన్ని కూడా ఇంట్లోని ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని అందరికీ మేలు జరిగేలా ఎవరి మనసు నొప్పించకుండా నిర్ణయాలు తీసుకోవాలి. ఇక నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యులందరితోనూ మాట్లాడాలి. ఎవరి అభిప్రాయము లేకుండా మీకు ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలను తీసుకుంటే కుటుంబం మీకు తెలియకుండా ఎన్నో పనులు చేసే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులందరి అభిప్రాయాన్ని కూడా మీరు గౌరవించినప్పుడే మీ నిర్ణయాలను కూడా వారు గౌరవిస్తారు. ఇక ఐదవది, ఇంటిలోని ఆదాయానికి అనుగుణంగా ఇంటిని నిర్వహించడం ఇంటి పెద్ద యొక్క బాధ్యత. అనవసరమైన ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి, లేదనంటే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవాల్సి వస్తుంది. ఇక కుటుంబంలో ధర్మాన్నో ప్రేమనో ఏదో ఒక దాన్ని ఎంచుకోవాల్సి వస్తే వాటిలో మనం దేన్ని ఎంచుకోవాలి? గుర్తుంచుకోండి, ధర్మం సూర్యుడైతే ఇక ప్రేమ చంద్రుడవుతుంది. మీరు చంద్రుడిని ఎంచుకుంటే మీకు చల్లదనం లభించవచ్చు, కానీ దాంతోపాటు రేయిలోని అంధకారము లభిస్తుంది. ఇక మీరు ధర్మాన్ని ఎంచుకుంటే సమస్తం ప్రకాశవంతం అవుతుంది. నీతో పాటు నీ కుటుంబం కూడా అలాగే నీ కుటుంబం యొక్క భవిష్యత్తు అంతా కూడా చక్కబాటి ఉంటుంది. ఎప్పుడూ కూడా ఇక నిర్ణయం అనేది నీదే అవుతూ ఉంటుంది. నువ్వు ఎప్పుడు ఆ సాయినాథుని కృపా కటాక్షాలను కలిగి ఉండాలంటే నువ్వు ఖచ్చితంగా ఎప్పుడు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి. అంటే నీటిలో పడ్డ ప్రతివాడు మునిగిపోడు, ఈదడం తెలియనివాడు మాత్రమే మునిగిపోతాడు. అలాగే జీవితం కూడా అంతే. సమస్యలున్న ప్రతివాడు ఓడిపోడు, పరిష్కారానికి ప్రయత్నించని వాడు మాత్రమే ఎప్పుడూ కూడా ఓడిపోతూ ఉంటాడు. ఈ ఒక్క మాటని గుర్తుపెట్టుకొని నీ జీవితం అంతా నువ్వు సంతోషంగా ఉండటానికి ఒక మంచి మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి. సంసార జీవితంలో సూదిలా ఉండాలి, కానీ కత్తెరలా ఉండకూడదు. ఎందుకంటే సూది చేసినా పిప్పి చేసినా ఏమి చేసినా అది మనకు తీయదనాన్నే ఇస్తుంది. ఇష్టపడటం తప్పు కాదు, కానీ నీ ఇష్టాన్ని గుర్తించని వారి మీద ఇష్టాన్ని పెంచుకోవడం చాలా పెద్ద తప్పు అవుతూ ఉంటుంది. వంకర మాటలు 100 మాట్లాడే బదులు సూటిగా ఒక్క మాట మాట్లాడండి. మీ విలువను పెంచుకోండి. ఆనందం అనేది వస్తువులలో ఉండదు, అది మన మనస్సులో ఉంటుంది. సుఖశాంతులు అనేవి సంపదలలోనూ లేవు, అలాగే మనం సంతృప్తి పడటంలోనూ కూడా ఉంటుంది.
ఎంత సాధించినా సంతృప్తి లేని జీవితానికి శాంతి అనేదే ఉండదు. డబ్బులు ఇచ్చి చూడు, తీసుకున్న వాళ్ళు నిన్ను పూలతో పూజిస్తారు. అలాగే ఇచ్చిన డబ్బుని అడిగి చూడు, నీపైన దుమ్మెత్తి పోస్తారు. ఇదే కదా డబ్బు మహిమ, ఇదే మనుషుల తీరు కూడా. 2 క్షణాలు నవ్వితేనే ఫోటో చాలా అందంగా కనబడుతుంది. మరి ఎల్లప్పుడూ మీరు నవ్వుతూ మీ లైఫ్ ఇంకా ఆనందంగా ఉంటుంది కదా. బతకటానికి కష్టపడండి, కానీ ఏదైనా సాధిస్తారేమో కానీ కష్టపడకుండా బ్రతకటానికి ఇష్టపడకండే, ఏది సాధించలేరు. మరణించాక కూడా మనం బ్రతికి ఉండాలి అంటే 10 మంది చదువుకునేలా ఏదైనా రాసి పోవాలి, లేదా 10 మంది మన గురించి రాసేలా ఏదైనా చేసైనా పోవాలి. మనకు ముందు చూపు ఉన్నప్పుడే మనం లైఫ్లో గెలవగలుగుతాం. పడవ మునిగిపోతున్నప్పుడు ఈత నేర్చుకుందాం అనుకుంటే బ్రతుకు వ్యర్థం అయిపోతుంది. గుర్తుంచుకో బిడ్డ, మన ఇంట్లో 4 మనుషులు ఉండి 3కి మాత్రమే సరిపడా అన్నం ఉంటే నాకు ఆకలిగా లేదు అనే ఏకైక వ్యక్తి అమ్మ ఒక్కటే కదా. నీ భార్య కూడా అదే స్థానంలో ఉంది. ఎదిగిన వాళ్ళ పరిచయం కోసం ఎగబడతారు, కానీ మన పరిచయం ఉన్న వాళ్ళు ఎదిగితే తట్టుకోలేరు. మీకు ఓ మంచి గురువు లేకున్నా పర్వాలేదేమో, కానీ మంచి ప్రవర్తన మీకుంటే మీరే ఓ 10 మందికి ఓ మంచి గురువు కావచ్చేమో. నీవు ఏ దీపాన్నైతే ఆరిపోకూడదని అనుకుంటావో, నీ చేతిని అడ్డు పెడతావో, నిజానికి ఆ దీపమే నీ చేతిని కాలుస్తుంది. కొంతమంది మనుషులు కూడా అంతే. వాళ్ళకి నువ్వు ఎంత మంచి చేయాలని చూసినా కూడా చివరికి నువ్వే చేదు అవుతావు. ఓం సాయిరామ్. ఈరోజు సాయి వాక్కు మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఆ సాయినాథుని ఆ పాదాల దగ్గర ఉన్న నేటి క్షణమే ఆత్మ పరివర్తన పొందే మార్గం, అక్కడే సులువు. దేనికైనా చింతించే ముందు వారి సమక్షంలోనే ఉన్నాను అని భావించుకొని మన దృష్టిని వారి పాదాలపైన కేంద్రీకరించండి. పరిపూర్ణమైన నమ్మకంతో ఉండండి. శ్రద్ధ మరియు సబూరితో ఉండండి. అప్పుడే చేయి పట్టి నడిపిస్తారు. చేదోడు వాదోడుగా ఉంటారు ఆ సాయినాథుడు. దుఃఖ సాగరం నుంచి మనల్ని తప్పిస్తారు. ఓం సాయిరామ్. రేపటి సాయివాక్తో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.